ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు మనకిచ్చిన యొక్క 3వ ఆదివారం ఆరాధన క్రమం కేవలము దేవుని దయా సంకల్పం వల్లనే అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఈ నెలలోనే మనం ఎన్నో మరణాలు చూస్తుంటాం, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను చూస్తుంటాం. కానీ దేవుడు ఆ స్థితి నుంచి మనం తప్పించి మరి ఇంకా మనకు ఆయుష్ని ఇచ్చాడంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దేవుని పట్ల మన పని ఎంతో ఉంది, మన బాధ్యత ఎంతో ఉంది. మనం సరి చేసుకోవాల్సింది, మనల్ని చూసి ఇతరులు సరి చేసుకోవాల్సింది. మరి దేవుడు మన పట్ల కోరుకుంటున్న దాన్ని మనం సరిగా చేయగలిగినట్లయితే దేవుడిచ్చే ఉన్నత పిలుపుకి బహుమానానికి అర్హత గలవారిగా మారుతాం. ఈ సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో చాలా మంచి మాటలతో కూడిన, జ్ఞానముతో కూడిన, వివేచనతో కూడిన మాటలు మనకి తెలియపరుస్తున్నారు. ఇలాంటి మనుషులు మనకి సమాజంలో చాలామంది ఎదురవుతూ ఉంటారు. మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర భాగాల్లో నుంచే మనకి కొన్ని మాటలు తెలియపరుస్తూ అక్కడ మనము సరి చేసుకొని దేవుని జ్ఞానముతో ఎలా ఉండాలో అనే మాటల గురించి మనకి తెలియపరుస్తున్నాడు. 1వ వచనం చదువుకుందాం. నీవు ఏలికతో భోజనము చేయకుండిన ఎడల నీవెవరి సమక్షమున ఉన్నావో బాగుగా యోచించుము. నీవు ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రేమైన పరలోకపు తండ్రి యేసునాథా, మీ వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయగల మాటలు ప్రభా, నీ సాధనమైన నాకు ఇచ్చి నన్ను బలపరిచి నన్ను వాడుకోండి. నా పక్షమును ఉండండి, నాకు సహాయం చేయండి ప్రభా. వినడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ బిడ్డ కాబట్టి నీ బిడ్డలకు కావలసిన మాటలు వారి యొక్క హృదయము దాన్ని గ్రహించి మార్చుకోవాల్సిన స్థితిని దయచేయమని, నీ మాటల ద్వారా ఆదరణ కలిగించి బలపరచమని మనసారా నిన్ను కోరుకుంటూ ప్రతిమలాడుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామండి. ఇక్కడ మనకి ఫస్ట్గా ఒకటి యోచించుము. ఏంటంటే యోచన అంటే ఆలోచించుకో, చాలా అవసరం అండి. ఏలికతో భోజనము చేయ కూర్చుండిన ఎడల నీవు ఎవరి పక్షాన ఉన్నావో ఏంటి, ఒక విందుకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు పక్షమా పెళ్లి కూతురు పక్షమా అని అడిగినట్టు కాదు ఇది. ఈ లోకంలో మనకి మాట అసలు ఏంటి, దేవుడు కూడా భోజనము గురించి తన బిడ్డ అయిన సొలొమోనుతో రాయించాడా అంటే చాలా ఇంపార్టెంట్ ఉందట. ఎందుకు అక్కడ ఆ మాట అవుతున్నాడంటే శక్తివంతమైన మనుషులతో కూర్చున్నప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే తమ రుచికరమైన పదార్థాలు, మనకు బాగా తెలుసు కదండి, రుచికరమైన పదార్థాలు చూపించి ఏమంటారట, నీవు ఎవరి పక్షం ఉన్నావో తెలుసుకోవాలంటే నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకి ఏం పెట్టుకోవాలట. ఇది సాధ్యమేనా? మనం రుచిగా పదార్థం చూడగానే మనం ఏమంటాం, నా నోరు ఉవ్విళ్ళూరిపోతుంది, అసలు నేను ఎప్పటి నుంచో తినాలనుకున్నది. ఈ ఆలోచన మీద కంటే ఎదుటివాడి మనస్తత్వం మీద ఆలోచన పెట్టాలట. చాలామంది పెద్దలు వడ్డించే వరకు చెప్తారు, ఎలా పెట్టాలి, ఒక కోపంతో పెట్టి వడ్డించమన్నారు. అమ్మ కాస్త నవ్వుతూ ప్రేమను కనపరుస్తూ చెప్పండి. ఇప్పుడు నవ్వుతూ ఇలా ఇసిరారనుకో, అది వాళ్ళ మనసు ఉన్నట్టేనా? కాదు కదా. పోనీ ప్రేమతో పెడుతూ కోపంతో ఆ మొహం పెట్టారనుకో, అది పెట్టినట్టేనా? కొంతమంది ఈ కవళికలు బాగా ఉంటాయి. దీన్నే అంటారు చెడు మనసు, ప్రేమ గల మాటలు. ఈయన హృదయం ఎప్పటికీ మారదు. సామెతల గ్రంథంలోనే అంటాడు, రోడ్డులో వేసి దంచినా కూడా వీళ్ళ హృదయం మార్కనంత మూర్ఖత్వంలో బ్రతికేస్తారట. ఎందుకంటే పంతం నాది, నా పంతమే గెలవాలి, నేనే గెలవాలి, నా పౌరుషమే గెలవాలి. ఈ మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, ఆహారం ఆశ చూపి ఏం చేశారంటే ఒక చోట మరి రుచిగల పదార్థాలే పెట్టేసి
తన వైపుకు తిప్పుకోవాలి, మనుషుల్ని తన వశం చేసేసుకోవాలి, దేవుని బిడ్డలను కూడా తన వశం చేసేసుకోవాలని ఆలోచనలో ఉండిపోయి ఒక గొప్ప రాజు పన్నాగం పన్నాడు. కానీ అతడు పన్నిన ఆ పన్నాగంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? అపాయం నుండి తప్పించాడు. ఉపాయంతో అపాయం నుండి వాళ్ళని తప్పించాడు. అందుకని మనం ఎటుపోయినను, ఆ మాట నాకు చాలా ఇష్టం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక ఎప్పుడూ మనం మదిలో ఉంచుకొని ఎక్కడికి వెళ్ళినా వివేకంతో మనము నడుచుకోవలసిన ఆ యొక్క విషయాల్లో మనం ఏమాత్రం కూడా జారిపోకూడదు. ఎటు పోయినను శ్రమపడుచున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఎటు పోయినను శ్రమ పడుతూ ఉన్నను ఇరికింపబడిన వారము. ఆలోచించాలండి, దేవునితో సంబంధం నువ్వు కలిగి ఉంటే, నువ్వు ఎలాంటి అపాయం తలపెట్టే వారితో కూర్చున్నను కూడా నువ్వేం చేయవు, ఆ ఇరుకులో ఇరికింపబడవు. నువ్వు అది తెలుసుకోవాలి, అది గమనించుకోగలగాలి. ఎటు పోయినను నువ్వు శ్రమపడుచున్నను ఇరికింపబడిన వాడు కావు, అపాయములో ఉన్నను నీకు ఉపాయం లేని వాడివైతే. అబ్బాయి ఎంత మాట! కేవలం ఉపాయం లేని వాడు అంటే దేవుడికి ఎదుటివాడి ఉపాయాలు తెలుసు, ఆ ఆపద వాడు తలపెట్టే తెలుసు, దాని నుంచి ఎలా తప్పించాలో తన బిడ్డల్ని తెలుసు. మనకి బాగా తెలిసిన విషయంలోనే మనకి అత్యంత పరిచయం ఉన్న దావీదు గారు. దావీదు గారికి అపాయం తలపెట్టాలని చూసింది ఎవరు? కదండి. కానీ ఆ అపాయము నుండి తలపెట్టడానికి తన కుటుంబంలోనే ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడా లేదా దేవుడు? కదా, అపాయం తలపెట్టాలనుకున్నది నెంబర్ 1 పొజిషన్లో ఉన్న వ్యక్తి. కానీ అపాయము నుండి ఆ వ్యక్తిని తొలగించాలని చెప్పిన ఆలోచన కలిగింది తన యొక్క కడుపులో నుంచి, తనకు పుట్టిన కుమారుడి నుంచి. చూసారండి, ఏ పెద్దోడే కదా, ఆయన మాట వినాలి అనేసారేంటి? చూసారా ఎంత మంచిగా చెప్పాడు. యోనాతాను ఏం చేశాడు తెలుసా? భోజనము పెట్టి ఎంతగానో సొలొమోను భోజనము ప్రియేట్ చేసి సిద్ధపాటు చేసి ఎవరిని పిలిచేశాడు? దావీదుని భోజనాన్ని పిలిచేశాడు. అసలు విషయం ఏంటి? నా తండ్రి ఇంత సడన్ గా ఎంత ప్రేమగా ఇవన్నీ ఏర్పాటు చేయడానికి ఏంటని కొడుకు ఒక ఆలోచన పెట్టాడు. తర్వాత తనకు తెలిసింది ఏంటంటే, రేపు దినమున భోజనానికి పిలిచి అతన్ని ఏం చేసేయాలనుకున్నాడట అండి? ఆలోచించారా? ఈ రిఫరెన్స్లోనే మీకు తెలియనివి కాదు, కానీ అది తెలుసుకున్న తర్వాత యోనాతాను ఏమన్నాడో తెలుసా? తండ్రి, అతను మనకి ఏం అన్యాయం చేశాడని? అతను మనకి రాజ్యాన్ని జయించి తిరిగి వచ్చాడనా? గొప్ప రాజ్యాన్ని విజయంతో సాధించి తీసుకొచ్చి మన పరువును కాపాడాడనా? లేకపోతే నీ యొక్క రాజు పొజిషన్ని నిలబెట్టాడనా? ఎందుకు అపాయం తలపెట్టాలనుకుంటున్నావు అంటే ఎంత పలకరాని మాట పలికాడో తెలుసు కదండి. ఎంత మాట పలికాడో తెలుసా యోనాతాన్ని. కానీ యోనాతాను పట్టించుకున్నాడా? ఒకటే, దేవుడు ఉపాయం ఏం చేసిందట? దావీదుకు రావాల్సిన అపాయము నుండి తప్పించింది. అలాంటిదండి దేవుని గొప్పతనం. మనం అందుకే ఎప్పుడు అపాయంలో ఉన్నా కూడా ప్రభా 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 అనుకోకూడదు. తప్పకుండా దేవుడు మన పక్షాన ఉంటాడు. ఎప్పుడు మనం ఆయన పక్షాన ఉన్నప్పుడు, ఆయన్ని వేడుకున్నప్పుడు, ఆయన సహాయానికే అర్థించినప్పుడు, దేవుడా నీవు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు అని అనుకున్నప్పుడు తప్పకుండా అపాయంలో నుంచి తప్పించగలడు. యోనాతాను ఏం చేశాడు తెలుసా? దావీదు నాయనా, నువ్వు అసలు రావద్దు, నా తండ్రి ఆలోచన ఏంటో కనుక్కొని వచ్చి నేను నీకు విషయం చెప్తానన్నప్పుడు ఆ విషయాన్ని ఎంత బాగా తెలియపరిచాడు. తెలియపరిచిన తర్వాత ఏమైపోయిందట? అక్కడి నుంచి దావీదుని మెల్లగా తప్పించేశాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహానుబంధం ఎంత బాగుందంట అండి. ఎంత ప్రాణ స్నేహితులు బైబిల్ గ్రంథాల్లో వాళ్ళిద్దరు. ఈనాడు అట్లాంటి ప్రాణ స్నేహితులు కనపడట్లా. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు కనపడట్లా, ఆలోచన చెప్పేవాళ్ళు కనపడట్లా, ధైర్యపరిచే వాళ్ళు కనపడట్లా, బలహీనతలో నుండి లాగే వాళ్ళు కనపడట్లా.
దుమ్ము దులుపుకొని పక్కకి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అది స్నేహం అనరు, అది ప్రేమ అనరు. దేవుని బిడ్డలు ఆ ఆత్మ విషయంలో కృంగిపోతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు ఆదరించే వారిగా మనం ఉండాలి. ఇక్కడ అదే అంటున్నాడు, తప్పకుండా నీవు తిండిపోతువై ఉండి నీ యొక్క తిండి వల్ల వచ్చే దాన్ని బట్టి నీవు అపాయం తలపెట్టాలనుకుంటే, నీవు జీవాహారంతో ఆశ కలిగి జీవాహారం కోసం నీ ప్రాణం తృష్ణ పడుతూ ఉంటే, ఆశతో ఎదుగుతూ ఉంటే, ఆ పరిస్థితి నుంచి నిన్ను దేవుడు తప్పించగలడు. చూడండి, ఇంకొక వ్యక్తులు ఉన్నారు మనకి బాగా పరిచయస్తులే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ మనకి ఒక విషయం కనపడుతుంది కదా. మనల్ని మరి తీసుకొని వస్తారు కదా నపుంసకుల అధిపతి అష్బనేజు. మరి ఎక్కడి నుంచి అక్కడ 3వ వచనంలో మనకు కనపడుతుంది. అష్బనేజు అనే నపుంసకుల అధిపతిని పిలిచి రాజు ఏం చేస్తున్నాడట, ఆజ్ఞాపిస్తున్నాడట. ఎలాంటి వాళ్ళు కావాలి నాకు, ఒక క్వాలిటీ చెప్పాడు. చూడండి అండి, ఇశ్రాయేలీయుల రాజు వంశంలో ముఖ్యులై ఏమై ఉండాలటండి, ముఖ్యులు ఉండాలి. లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతను జ్ఞానము కలిగి, సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి, తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగరునందు నిలువదగిన కొందరు రాజు ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఉండే లక్షణాలు కోరుకుంటున్నాడు. చూడండి, లోపం లేకుండా ఉండాలట, సౌందర్యం ఉండాలట. లోపం లేకుండా ఉండేది ఎవరు ఆలోచించారండి? నిజంగా క్రీస్తును అంటిపెట్టుకొని క్రీస్తు వాక్యంలో జీవిస్తూ విరిగి నలిగిన హృదయంతో ఎల్లప్పుడూ దేవుని యొక్క సాక్షులుగా ఉండాలి అనుకున్న వారే లోపం లేని వారుగా ఉంటారు. ఎల్లప్పుడూ యథార్థత, నీతి, విశ్వాసము, ప్రేమ అనే వాటి కోసం పాకులాడేవారు లోపం లేని వారుగా ఉంటారు. సౌందర్యం అంటే మనం అనుకునే ఈ యొక్క బాహ్యపరమైన సౌందర్యం అయితే కాదు. దేవుడు కోరుకున్నది ఏంటంటే ఆంతర్యంగా అర్థమైందండి. చాలా మంది హృదయం లోపల సౌందర్యంగా ఉండదు. అలాంటిది కాదు దేవుడు చెప్పేది ఇక్కడ. ఎందుకంటే దేవుడు మాట ఒకటి తెలవిస్తుంది కదండి. దేవుడట యెహోవా వాక్యము వినిన తోడనే వాళ్ళ ముఖాలు ఏమవుతాయి, వెలుగు వస్తుంది. వెలుగు వచ్చిందంటే కళగా ఉన్నారు, వాళ్ళు కాంతిగా ఉన్నారు, చిరునవ్వుతూ ఉన్నారు అని చెప్తాను. చూసారా, అలాంటిది వస్తుందంట మనకి. ఆ లోపల లేని వరకు మనమే ఉండాలట. మన మొహం ఎందుకు ఎప్పుడు అనుకుంటాను, కోపం పెట్టుకుంటాను, ఎదుటి నుంచి తెచ్చరాగపడతాను. ఎందుకు? నీలో దుర్బోధకుడు ఉన్నాడేమో, నీలో అపవాదు ఉన్నాడేమో. దేవుడు అదే అన్నాడు, సంతోషంగా ఉండే మనసుకి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎప్పుడు చిరుగులాడుతూ కోపాన్ని పెంచుకుంటూ నీ మొహమే కోపిష్లాగా ఉందనుకో, నువ్వు పతనానికి కారకుడివి. ఎందుకంటే దేవుడు చెప్పిన శరీర కార్యాల్లో క్రోధం ఒకటి తీసేసుకో. నిన్ను చూస్తే ఎదుటివాడికి ఓహో ప్రశాంతంగా ఇలా జీవించాలా, ఎప్పుడు దేవుడు చెప్పిన ఆనందం ఇలా వెతుక్కోవాలా అనే మాదిరికరమైన జీవితం గడపడాలి. కానీ అదే అని అంటే నీలో ఎవడుంటున్నాడో చూసుకో, ఎవడికి అవకాశం ఇస్తున్నావో చూసుకో. మనం అప్పవాదికి కాదండి చోటు ఇవ్వాల్సింది, హృదయంలో దేవునికి మనము చోటు ఇవ్వాలి. మన ప్రవర్తన ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన కానీ వాళ్ళ యొక్క సరళతను కానీ మార్చేలాగా ఉండాలి, ఆ మంచి మార్గంలో నడిపించేలాగా ఉండాలి. ఇక్కడ నపుంసకుల అధిపతి వాళ్ళ కోసం లోపల లేని వారిని ఎతికి వాళ్ళు మళ్ళీ మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అయి ఉండాలి. అంతేకాదు తెలివి, జ్ఞానం, వివేకం ఉన్నవాడు రాజనగరంలోనే ఉండటానికి ఇష్టపడతాడా? ఏమంటాడు, నేను ఎక్కడ ఉంటామేంటి, బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటాడు.
అయితే రాజు ఇంకొక కండిషన్ పెట్టాడు. ఎంత తెలివి ఉన్నా, ఎంత లోపం లేకుండా ఉన్నా, ఎంత సౌందర్యం ఉన్నా వీళ్ళు మాత్రం ఎక్కడ నివసించాలి? నా ప్యాలెస్ లోనే ఉండాలి. నా ప్యాలెస్ దాటి ఎటు వెళ్ళకూడదు. ఇలాంటి వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొస్తావు తెలుసా? ఇశ్రాయేలీలో నుంచి తీసుకుంటా. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ అతని దగ్గర నిలబెట్టినప్పుడు వాళ్ళకి భోజనము గురించి మాట్లాడుతూ ఏమని అంటాడు చూడండి. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసములో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాడు. ఎంత బాగున్నాడండి. వీళ్ళందరినీ 3 సంవత్సరాలు పోషించు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అసలు ఏం కదిలించొద్దు, ఏం ఇబ్బంది పెట్టద్దు, అసలు డిస్టర్బెన్స్ వాళ్ళకి కలిగించదు. వాళ్ళు ఏం చేయాలి? తినాలి, చక్కగా చదువుకోవాలి. ఆ చదువుకున్న జ్ఞానాన్ని ఏదో నా కోసమే ఉపయోగించేవారుగా, ఎప్పుడైతే నేను పిలుస్తానో ఎలక్ట్గా నాకు ఉపయోగపడే విధంగా 3 years నీకు ఇచ్చేస్తున్నాను. అతనేంటండి అలా కాంట్రాక్ట్ బేస్ మీదుగా 3 yearsని తిండి పెట్టిన తర్వాత 3 years తర్వాత పిలిచాడట. 3 years తర్వాత పిలిచిన తర్వాత వాళ్ళు ఏమయ్యారంటే చూడండి, హనన్యా కానీ, మిషాయేలు కానీ, అజర్యా వీళ్ళు ఉన్నారు. అంటే మీరు అనుకునే ఆ పేర్లు, మీకు తెలిసిన పేర్లు కాకుండా ఈ పేర్లు మనం నేర్చుకోవటం మనకి అవసరం. దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వీళ్ళల్లో ఉన్నప్పుడు కొన్ని 3 years గడిచిపోయిన తర్వాత మంచి ఆహారం, శక్తిగల ఆహారం, బలమైన ఆహారం పెట్టాను. ఎందుకు కూర్చున్నాము? అయితే ఇక్కడ దానియేలు గారు వచ్చి ఆ యొక్క అశ్వనేస్తో ఏమంటాడంటే సెలవివ్వు అని ఒక మాట అడుగుతాడండి. చూడండి 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందా అనుగ్రహించేనని గనుక నపుంసకుల అధిపతి దానియేలుతో మాట్లాడాడట. ఎవరు? అశ్వనేజు అనే అధిపతి దానియేలుతో మాట్లాడాడు. ఏమని? మీకు నేనేం పెట్టాలనుకుంటున్నా? నియమించిన రాజులకు నా యజమానునికి నేను భయపడుచున్నాను. మీ ఈడు బాలుర ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయనకు కనపడకుండానేలా. ఏమంటున్నాడు తెలుసండి? మీ ఈడు బాలుల కంటే మీ ముఖాన్ని చిన్నవి చూపోయి పీకుపోయినట్టుగా శక్తిహీనులాగా, బలహీనులాగా కనపడుతున్నారు అని అంటున్నాడట. అంతకుముందు ఏం జరిగింది మనకి? ఇక్కడ వాళ్ళు అసలు ఎందుకు తీసుకోలేదు అంత బలమైన ఆహారం అంటే? రుచిగల పదార్థాలు ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి 23వ కీర్తనలో సామెతల్లో చెప్పింది అదే కదా. నీవు రుచిగల పదార్థాలు ఆశించొద్దు, తిండిపోతువైతే గొంతుకి ఏం పెట్టుకోమన్నాడు? కత్తి. అందుకని ఇక్కడ దానియేలు గారు భలే కత్తి పెట్టుకున్నారు చూసారా. ఎందుకంటే అంతటి మంచోళ్ళు చేసి సోమరులుగా 3 సంవత్సరాలు కదలకుండా ఒకే చోట కూర్చోబెడితే మనుషులు ఏమవుతారు తెలుసా? పెచ్చోళ్ళు అవుతారు. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు కదలలేకుండా కట్టేసి పడేసి ఉంచకూడదు. ఎవరిని బయట తిరగాలి, వాళ్ళకి అవేర్నెస్ రావాలి. కానీ రాజు స్వార్థ ప్రియుడు చూసావా? కదలనియద్దు. వీళ్ళు బయటికి వెళ్ళిపోతే నాకు కాదు వేరే వాళ్ళకి ఉపయోగపడతారు, నన్నే మించిపోతారు, కాబట్టి వీళ్ళు కదలనియద్దు అని అక్కడే కూర్చోబెట్టుకుంటుంటే. కానీ అక్కడ అడిగింది తెలుసా? ఆయన ఎందుకు తెలియలేదంటే, మేము అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని ఎవరో వేడుకున్నారట అండి. ఆలోచించారండి. మీకు కనిపించిందా మాట? 8వ వచనంలో రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను కొనకూడదని దానియేలు ఉద్దేశించాడు. మరి మన ఉద్దేశములు ఎలా ఉన్నాయి? అరే పోనీలో ఈరోజు తినేసి రేపొద్దు చూసుకోవచ్చు అనుకున్నట్టున్నాయా? ఆశించకుండా రుచిగల పదార్థాలు మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ ఆలోచన బట్టి అప్పుడు తినండి. అదే అంటున్నాడు దానియేలు. ఉద్దేశపూర్వకం ఇది కరెక్ట్గా లేదు. మమ్మల్ని తీసుకొచ్చావు, ఎక్కడున్నాం తెలుసా? మేము చెరలో ఉన్నాం. చెరలో ఉన్న మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంచి ప్యాలెస్లో
నువ్వు మమ్మల్ని 3 సంవత్సరాలు ఎటు కదలలేకుండా మమ్మల్ని మంచి మాంసాహారాలతో భుజించేసి మమ్మల్ని సోమరులు చేద్దాం అనుకుంటే మేము అపవిత్రులము కాదు. ఏంటి భోజనం తింటే అపవిత్రులం అవుతామా అంటే వాళ్ళు దేనికి ఉపయోగపడలేని వారుగా ఉన్నప్పుడు తమ యొక్క శరీరాలను అపవిత్రపరచుకోవడం వాళ్ళకి ఇష్టం లేక అన్నాడు. బతిమాలుకున్నప్పుడు తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనక సెలవుమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకి మధ్య ఏం పుట్టించాడట? అది అర్థమైందండి. దేవుని బిడ్డలకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు. నీకు అసలు మంచి ఆలోచన ఉంటే దేవుడు ఆ కోరికలను ఏం చేస్తాడో తెలుసా? సిద్ధింప చేస్తాడు. ఇప్పుడు అపాయం నుంచి తప్పించాడా లేదా? దేవుడు తోడుకున్నాడా లేదా? ఒక ఉపాయం ఇచ్చాడా? నిన్ను ఎవరైతే తీసుకొచ్చాడో వెళ్ళే వాడికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు, కానీ వాడి యొక్క హృదయానికి నీ మీద కటాక్షం కలిగేలాగా నేను చేస్తాను. ఆలోచించండి. మనం ఒక చోట చూసుకుంటే ఒక సందర్భంలో నిర్మాకాండంలో ఇశ్రాయేలీని మోషే గారు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు శత ప్రయత్నాలు చేస్తాడు. అదేంటి దేవుడు నన్నెళ్ళమన్నాడు, తిరిగి ఆ ప్రజలను తీసుకొచ్చుకోవడానికి ఇప్పుడు సహాయం చేయనన్నాడంటే అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడే ఫరో హృదయం ఏం చేశాను? అదండి దేవుడి కార్యాలు చూపించడానికే. మనమేమో మనుషుల మీద ప్రేమ చూపించడానికి మన హృదయాలు కఠినపరుచుకుంటాం, కక్షలు పంచేసుకుంటాం మనుషుల మీద. వాళ్ళు ఈ భూలోకి వదిలి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ మీద కక్ష సాధింపులు ఎందుకు? అదేనా నీకు వాక్య జ్ఞానం నేర్పుతుంది? ఏమి నేర్చుకున్నావు అన్నది కాదు, ఏమి ఆలోచిస్తున్నావు అన్నదే కరెక్ట్. దేవుడు వాక్యం గురించి ఆలోచించమన్నాడు, వాక్యాన్ని గ్రహించన్నాడు, వాక్యానుసారమైన జీవితంలోకి నడువు అన్నాడు. అది మన జీవన శైలిలో పెట్టకపోతే మనం క్రైస్తవ బిడ్డలు ఎలా అవుతామండి? చర్చిలో ఉన్నంత వరకే దేవుని బిడ్డలం, బయటికి వెళ్ళాక రేపటి నుంచి మేము లోకం బిడ్డలం అనకండి. మనం ఎంటను బయటను కూడా ఎవరి బిడ్డలుగా ఉండాలి? క్రీస్తు బిడ్డలుగానే ఉండాలి. పాడేసుకుంటాం, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? అరే క్రీస్తు సాక్షిగా ఉండాలంటే నీ కుటుంబంలో భార్య పట్ల మంచి సాక్ష్యం భర్తకుండదు, భర్తను గురించి మంచి సాక్ష్యం భార్యకుండదు, తల్లిదండ్రుల గురించి మంచి సాక్ష్యం పిల్లల దగ్గర ఉండదు, పిల్లల గురించిన మంచి సాక్ష్యం తల్లిదండ్రులు చెప్పరు. ఎట్లా ఉంటుంది? అది క్రైస్తవ కుటుంబం కానేరదు. జాగ్రత్త. ప్రతి వ్యక్తి కూడా తన యొక్క సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. మనుషుల ఎదుట, దేవుని ఎదుట. దేవుడు మనకు చెప్పాడండి, దేవుడు మనకు నేర్పింది అదే. యేసు ప్రభు వారు బాలుడైనప్పుడు జ్ఞానవంతులు వయస్సును ఎందును దేవుని దయందును ఆయనకు మనుషుల దయందుకు. కానీ చూసారండి, మనుషుల దయందును ఏం చేస్తాడట? మరి మనమేమో ఒకటే, మేము ఏదైనా ఒకటే చేస్తాం, అయితే దేవునికి లేదా మనుషులకి. ఇదైతే ఎట్ట? ఇది వద్దు. దేవుడు మనకు నేర్పల. మనుషులతో అనిపించుకుంటే వీళ్ళు వెళ్ళి దేవునికి మొరపెడితే తిరిగి దేవుడు అంటాడు, అని నీ వల్ల నాకేమొచ్చింది? అవమానం తెచ్చావేంటి అంటాడు. ఈ అవసరమా మనకి? మన దేవుని ఎంత కక్ష పెట్టడం అవసరమా? మన వల్ల దేవునికి అవమానము అన్నాడు కదా. నీరు బట్టి నా నామం అన్ని జనులలో సింపుల్ అనేస్తారండి ఈ లోక మనుషులైన. ఇంకెందుకంటే వాళ్ళకంటే అంటారండి. అవసరం. అప్పుడు ఎవరికి ఘనత వస్తుందో ఆలోచించండి. మనం ఎవరికి రావాల్సిన మహిమని, ఘనతని, కీర్తిని పోగొట్టేసామో ఆలోచించండి. మనం అలా ఉండదు. కానీ దానియేలు ఎంత చాకచక్యంతో దాన్ని సంపాదించుకోవడానికి, దేవుని బిడ్డల యొక్క విలువ తెలియడానికి, రుచిగల పదార్థాలను ఆశించకుండా ఉంటే నపుంసకుల అధిపతి ఏమో భయపడేస్తున్నాడు. అమ్మో మీ ముఖాలు ఈ లోకల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరి ముఖాల కంటే ఎలా ఉన్నాయి? పక్క చిక్కిపోయినట్టు ఉన్నాయి. రాజు అడిగితే నేను ఏం చెప్పాలి అని అంటే అక్కడ చూడండి అండి ఎంత మంచి ఆన్సర్ దొరుకుతుందో. 10 దినములైన పిమ్మట వారి ముఖములు
రాజభోజనము భుజించు బాలుర యొక్క ముఖములందరికంటే సౌందర్యముగాను ఎలా అనిపించాయటండి? సౌందర్యముగాను సౌందర్యముగాను కలగాను కనబడగా కళగాను కనబడగా రాజు వారికి నియమించిన భోజనమును వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి మళ్ళీ చదవండి. రాజు వారికి నియమించిన భోజనమును రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును పానము కొరకైన ద్రాక్షరసమును ఆ నియమకుడు తీసివేసి ఆ నియామకుడు తీసివేసి వారికి వారికి శాఖ ధాన్యదులు ఇచ్చెను. శాఖ ధాన్యాలు అంటే ఓన్లీ కూరగాయల భోజనమే. అంటే ఏలగట్ట లెక్క వచ్చేసారు. ఎంత ఇది ఎంత సౌందర్యం, ఎంత కళగా. నిజం చెప్పాలంటే ఏంటో తెలుసా, ఒక నాన్ వెజ్ తిన్నాము అనుకో, అది అరగటానికంటే మామూలు భోజనం కంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఈ శాకాహార భోజనం అనుకో, తక్కువగా టైం తీసుకున్నది అరగడానికి. ప్లస్ మనం ఫుల్ యాక్టివ్గా, అంటే అది తింటే యాక్టివ్గా ఉండమంటే అది ఎంత తిన్నాం అనుకో, ఎంత పని చేయాలి చేయలేంగా, ఫుల్ చేస్తాం. అబ్బా ఈరోజు రుచికర పదార్థాలు తిన్నాం, బాడీ కదలలేకపోతుందిరా అని అది అరిగి పడుకునేసరికి టైం అయిపోయి రేపొద్దునికి. కానీ మనం అంటే ఏదైనా తినేటప్పుడు ఏం పెట్టుకోవాలట? అందుకనే ఈ లోకంలో కొంతమంది మనకి ఏం నేర్పుతున్నారో తెలుసా, క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. ఏం మెయింటైన్ చేయాలంట? ఒక బౌల్ రైస్, ఏమండి ఎట్లా చెప్తున్నారో ఆలోచించారా? అంటే సింపుల్గా వాక్యమేమో గొంతు కత్తి పెట్టుకోమంది, వాళ్ళేమో ఫిజికల్గా గొంతు కత్తి పెట్టుకోండి అని మనకి నేర్పిస్తున్నారు. వాక్యం కంటే మనుషులు నేర్పించేది లేదు. ఆలోచించి అక్కడ రాజు చెప్పగల, ఇదిగో 2 స్పూన్లు అన్నమేనంట, నాకు అంతకు మించి పెట్టమాక అంట. ఏమండి ఇక్కడ 2 స్పూన్లు దేవుని భోజనం చర్చిలో తక్కువైందను, నాకు కడుపు నిండా అలా ఏంటి వెర్రవీగుతున్న దుస్తత్వం. జాగ్రత్తగా ఉండాలి మనం ఆహార విషయాలలో. ఇక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ ఎన్న వచ్చినాము, ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా, ఈ యొక్క నలుగురు యొక్క బాలుర సంగతి ఏంటి అని అడిగినప్పుడు దేవుడు వారికి ఏమంటున్నాడటండి, చూడండి ఎంత ఇంపార్టెంట్ విషయం. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగా గలవాడై ఉండెను. ఆలోచించారండి ఎంత గొప్పవాడై ఉన్నాడంట. అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా ద బెస్ట్ లోకి వెళ్ళగలిగాడట. అందుకనే పెద్ద పెద్ద గొప్పలు భోజనాలు చెప్తున్నారు అన్నప్పుడు యోచించే ఆలోచన అవసరం. పెట్టేటప్పుడు ఏమంటారు, సరే ఏనాడు తిన్నారు అట్టండి, అర్థమైందండి. పెట్టిన ఏమంటారు, సేకబడ్డారు. ఆలోచించారంటే జాగ్రత్త, వివేకం మనకు అదే నేర్పుతుంది. నువ్వు వివేకంతో ఉండగలిగితే నీ గొంతుకి కత్తి పెట్టుకుంటావు. నువ్వు ఏ జ్ఞానంతో వెళ్తావు తెలుసా? తెలివి వివేచన అనే జ్ఞానముతో వెళ్తావు. ఈ లోక జ్ఞానంతో నువ్వు ఉన్నావనుకో, ఎక్కడే ఏమైపోతావు తెలుసా? ఎక్కడే. అందుకని వాళ్ళ పదే ఆలోచించారు, రాజా నీ భోజనం, ఎందుకంటే నువ్వు అన్యుడివి, దేవుని ఎరగని వాడు, నువ్వు గొప్ప ఉన్నత స్థితిలోనే ఉన్నావు, కానీ నువ్వు పెట్టే భోజనము నన్ను సోమరిపోతం చేస్తుంది. కానీ నేను గనక నా దేవుని గణపరిచే టైం వచ్చినప్పుడు, నా దేవుని యొక్క మహిమని కీర్తిని ఎదుటగా పెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు నేను సోమరుగా ఉండకూడదంటే నేను అలర్ట్గా ఉండాలి, జ్ఞానంతో ఎదిగేవాడిగా ఉండాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదండి, 2వ అధ్యాయంలో
సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో 5-6 వచనాలు చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో ఇప్పుడు అర్థమవుతుందేమో. ఆలోచించాలండి. దేవుని పట్ల భయం ఏంటి, భక్తి ఏంటి అని గ్రహించుకునే స్థితిలోకి వెళ్ళాలంటే అక్కడ చెప్పినది ఏంటంటే దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. ఆలోచించారండి. దేవుడు గూర్చిన విజ్ఞానం మనకు కావాలి. మనుషులు ఏదైనా నేర్చుకున్నామంటే వెంటనే అడిగేస్తాం, అరే అది ఎలా నేర్చుకున్నావు చెప్పరా, ప్లీజ్ రా, ప్లీజ్ 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 చెప్పు చెప్పు అని 100 సార్లు అడుగుతాం. అది దేవుడు అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి ఇదిగో నా జ్ఞానము దీనిలో ఉంది. జుట్టు తేనె తార్ల కంటే అమూల్యమైన మాటలు దీనిలో పొందపరచబడ్డాయి. వెండిని వెతికినట్లు, అపరంజిని వెతికినట్లు నువ్వు దాన్ని వెతికి సంపాదించుకోగలిగితే నువ్వు ద బెస్ట్ పొజిషన్లో ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు. కానీ మనం అది చదవడం ఉండదు. పోనీ చెప్తుంటే సరిగా గ్రహించం. ఎందుకంటే దేవుని మాటలు ఎక్కడ ఉంచుకోవాలని మీరు సామెతలు 23:12 ఒకసారి చూడండి. సామెతలు 12:23 సారీ సామెతలు 23:12 ఉపదేశము మీద మనస్సు నుంచుము మాటలకు చెవి యొక్క. అర్థమైందండి. చెప్పుడు మాటలకు చెవి యొక్క మాట. మళ్ళీ అలాగేస్తారు. ఏంటి ఏమన్నా మళ్ళీ ఒకసారి చెప్పాలి గురించి ఏమండి, ఎంత చెవి ఎక్కుతాము. ఎదుటోళ్ళ మాటలు అంటే ఎదుటోళ్ళ గురించి ఏం చెప్తున్నారంట, ఈ లోకం మనుషుల్లాగా మనం కూడా అంటే ఏం కోసుకుంటున్నామండి. మన చెవులు మన హృదయం దేనికోసం ఆలోచించాలో తెలుసా? దేవుని వాక్యం కోసం అండి. దేవుని వాక్యం నీలో ఉంటే నీ పవిత్రమైన ఆలోచనలు వస్తాయి, పవిత్రమైన చూపు వస్తుంది, పవిత్రమైన నడక వస్తుంది, పవిత్రమైన మాటలు నీ హృదయంలో ఉంచుకున్నావు అనుకో, ప్రతి వాడిని కూడా ఏలెత్తి దుర్భాషలాడో, ఏలెత్తి చూపించో, వాడి యొక్క జీవితాన్ని నువ్వేం చేయాలనుకుంటావు తెలుసా? సక్రమంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో ఉంటావు. అందుకే అన్నాడు మనస్సును ఉంచుకొనుము. మనసును ఉంచుకోలేకపోతే మనసుని అణుచుకోలేరు. దేవుని మాటలు మనసులో ఉంచుకోలేకపోతే మనసులో ఎప్పుడు దేవుని గురించిన వాక్యం ఉండదు. ఈ లోకపు వాక్యము, లోకపు ఆశలు, లోకపు తీరే నడుచుకుంటాం. అప్పుడు మనం వివేకం గలవారం అవుతామా? ఈ లోక పిచ్చోళ్ళం అని పిలుచుకోవాలి. అర్థమైందండి. దేవుడు మనల్ని ఈ లోక పిచ్చోళ్ళుగా ఉండమని పిలవల. మనం దేవుని కొరకు జ్ఞానవంతులుగా, ఘనహీనతలో ఉన్న, బలహీనతలో ఉన్న, అజ్ఞానంలో ఉన్న మనం తన కొరకు పిలుచుకొని ఘనమైన వారిగా, బలమైన వారిగా, జ్ఞానము గల వారిగా దేవుడు తీర్చిదిద్దాడు. ఆ జ్ఞానంలో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు కదా. ఎందుకంటే ఈ సామెతలు 2:6 చూడండి. ఈ ఎక్కడ నాకు దొరుకుతాయి ప్రభా, ఎక్కడ ఎతకాలంటే చెప్తున్నాడు చూడండి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. అర్థమైందండి. దేవుడే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోటి నుండి వస్తాయి. మరి నువ్వు క్యాచ్ చేయడానికి రెడీగా ఉన్నావా? దేవుని శ్రద్ధ గల మాటలు క్యాచ్ చేయడానికి రెడీగా ఉన్నావా? ఉన్నట్లా మనుషులు ఎక్కడున్నా కూడా మనుషులు ఎక్కడో సరౌండింగ్ రౌండింగ్ రౌండింగ్ రౌండింగ్. ఆలోచించారండి. చాలా మంది కూర్చున్నట్టు ఉంటారు. అబ్బా ఎంత బాగా కూర్చున్నారంటే నువ్వేంటి, చిన్న పిల్లలు కూడా కూర్చుంటారు. కానీ వాళ్ళు క్రియేట్ చేసే డిస్టర్బెన్స్, వాళ్ళ ఆ మైండ్ చూస్తున్నప్పుడు, వాళ్ళ వైపు చూస్తున్నప్పుడు వాళ్ళు దీని మీద పట్టుకులు ఎక్కడో ఉంటారు. కొన్ని మొహాలు చూస్తే ఊరికే వాళ్ళకి వాక్యం చెప్పబోతే ఏంటి, కొన్ని మొహాలు చూస్తుంటే అంత చూడదు, ఇటు చెప్పుకోవాలి. ఆలోచించారండి. మీకు మా కష్టం తెలియదు, కానీ దేవుని వాక్యం అందరికీ చెప్పాలి. ఎన్నోడికి చెప్పాలి, ఇనేవాడికి చెప్పాలి, డిస్టర్బెన్స్ చేసేవాడికి చెప్పాలి, చేయనోడికి చెప్పాలి.
జాగ్రత్త. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు అలర్ట్నెస్ ఉండాలి. అందుకే మనల్ని ఎంత వివేకం అన్నాడో తెలుసా, ఎలాంటి తెలివి గలవారుగా ఉండమన్నాడో తెలుసా, ఎంత నిష్కపటమైన బుద్ధి గలవాడిగా ఉండమన్నాడో తెలుసా. ఆలోచించారండి. క్రీస్తు జ్ఞానము మనలో లేకపోతే ఈ లోకపరమైన ముచ్చట్లతోనే మన కాలాన్ని సింపుల్ టైం పాస్. అర్థమైందండి? ఏమంటామండి? టైం పాసా నీకు? దేవుడు ఏమన్నాడో తెలుసా, డోంట్ డూ టైం పాస్ అన్నాడు. మనం ఏమన్నాం, జస్ట్ ఫర్ టైం పాస్, జస్ట్ ఫర్ ఫన్. వద్దండి, అది జ్ఞానం కాదండి, అది దేవుడిచ్చే జ్ఞానం కాదు. 3 సంవత్సరాలు ఒక చోట పడేసి మీరు నేర్చుకోండి అంటే వాళ్ళు ఎంతలా తర్ఫీదు పొందారండి, ఎంతలా దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఉంటున్నాం. ఆలోచించండి. జాగ్రత్త లేకపోతే మనం పడిపోతాం. దేవుని వాక్యాన్ని సరిగా వివేచించలేకపోతే మనము అపాయాల్లో చిక్కుకుపోతాం. తెగులు ఆపద మనమే కొని తెచ్చుకుంటాం. వినేటప్పుడు చాలా వివేకం అవసరం. వినేటప్పుడు నీ హృదయంలో అది గుచ్చుకుందా లేదా ఆ మాట, నీవు ఈ వాక్యానుసారమైన సరళతలో జీవిస్తున్నావా లేదా అని ఆలోచన జ్ఞానంతో నడవటం చాలా అవసరం. అది లేకపోతే ఏమవుతావో తెలుసండి, తాను నిలుచున్నానని తలంచుకుంటాడు కానీ వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అలవాట్లో లేక పడిపోతూ లేస్తూ లేస్తూ పడిపోతూ తిరిగి 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 దేవుని యొక్క సరళత నుండి పవిత్రత నుండి తప్పుకుపోయే స్థితిలో ఉంటాడు. ఇక్కడ వీళ్ళకి భలే ఛాన్స్ వచ్చింది, చెరలో నుంచి తీసుకొచ్చారు కానీ రెక్కలు వచ్చాయి మాకు పక్షులం అని ఎగిరిపోయారా? ప్యాలెస్లో బ్రతుకుతున్నాం మేము ఇంకేంటి అనుకున్న కాలర్ ఎగరేసారా? లేదే, కానే కాదే. దేవునికి భయపడ్డారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, రుచిగల పదార్థాలకు ఆశపడలేదు. ఎప్పుడైనా ఆలోచించుకోండి. 3 years అండి అలాగే ఉంటే, వాళ్ళు దానికి అలవాటైపోతే అసలు ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? ఒకడ బుద్ధి గలవాడంట బుద్ధి లేని వాడితో పరిచయం చేసుకుంటే ఈ లోక సామెత ఏమి నేర్పుతుంది? వాడును వీడు కూడా. అర్థమైందండి? మన పరిస్థితి అలా అయిపోతుందేమో. జాగ్రత్త. ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచించుకునే జ్ఞానము తెలివి నేను నీకు ఇచ్చినప్పుడు, ఒకవేళ లేనప్పుడు అరే బాబు నన్ను అడుగు అని అన్నప్పుడు నువ్వు శ్రద్ధగా వెతకక అడగక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఏమంటున్నాడండి? మీరు వినువారు మాత్రమే ఉండి అర్థమైందండి. మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ప్రకారము నడుచుకున్న వారై ఉండుడి. వాక్య ప్రకారం ఏం చేయాలట? ప్రవర్తించు వారై ఉండుడి. ఆలోచించండి, జాగ్రత్తగా చదవండి వాక్యాలు. లైటింగ్ పెట్టుకోండి, మంచిగా చదవండి. ఎందుకంటే మనము చదివే ప్రతి అక్షరం కూడా చాలా విలువైనది. ఏమన్నాడండి? మళ్ళీ ఒకసారి చదవండి. మీరు వినువారు మాత్రమే ఉండి మీరు మోసపుచ్చుకొనకుండా. అర్థమైందండి? వింటున్నాం కానీ గ్రహింపులో లేవు, వింటున్నాం కానీ ఆలోచించాం, వింటున్నాం వాక్యం, వింటున్నాం వాక్యానుసారమైన జీవితం అయితే లేదు. అందుకే సకల దుర్నీతి నీలోనే ఉంది, సకల దుష్టత్వం నీలోనే ఉంది, సకల అపాయాలు నిన్ను ముళ్ళ వలె కంచె వలె చుట్టుకోవటం కేవలం నీ అవివేకం వల్లనే. ఆలోచించారండి. మీరు వినువారు మాత్రమే ఉండి దాని గ్రహింపక ఉండిన ఎడల మీకేమొస్తుందట? మీరు అపాయంలో చిక్కుకుంటారు. కానీ విన్నవాడు ఏం చేయాలట? సరి చేసుకోవాలి. వాక్యము యొక్క ప్రకారము ప్రవర్తించువాడుగా ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్న అజర్యా కానీ ఈ దానియేలు గారు కానీ
వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాక్య ప్రకారం నడుచుకోవటం నేర్చుకున్నారు. ఎక్కడ? వాక్యం లేని చోట కూడా వాక్య ప్రకారం నడుచుకున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితంలో జీవించారు. మనకేంటి, చర్చిలో ఉన్నప్పుడు వాక్యం బోధకులు, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ చూస్తున్నారు, నేను పవిత్రుని నేను బయటకు వెళ్ళానంటే నన్ను ఎరగని వాడు ఎవడు, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నానంటే నిన్ను ఎరగని వాడు ఉండొచ్చు, కానీ దేవుని కన్ను నిన్ను దృష్టిస్తుంది, ఫోకస్ చేస్తుంది అన్న విషయాన్ని మాత్రము మరవద్దు. నీవు వాక్యం ఉంటే విని గ్రహిస్తేనే కదా ఈ ఆలోచన నీకు వచ్చేది. ఎందుకంటే దేవుని యొక్క ముఖ కాంతిలో అంట మన యొక్క రహస్యమైన పాపాలు, రహస్యమైన అబద్ధాలు, రహస్యంగా చేసే ప్రతి చెడు కార్యం కూడా విజిబుల్ అయిపోద్దంట. దాచుకోగలవా? మనుషుల్ని మ్యానిపులేట్ చేయడం, మనుషుల్ని పదే పదే ఇదిలో పడేయటం, హిప్నాటిజంలో మనం చేసుకోగలగటానికి కాదని దేవుడు పిలిచాడు. అవన్నీ సాతాను కార్యాలు. దేవుడిచ్చే అభిషేకంతో ఉండు. దేవుడు నిన్ను పవిత్రపరచాలనుకుంటున్నాడు. ఆ పవిత్రతలో నువ్వు జీవించు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. నీ హృదయ విషయంలో జాగ్రత్తగా ఉండు. 1 నుంచి సామెతలు 23వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు కూడా ఏం చెప్తాడంటే తిండి గురించి జాగ్రత్త. అంటే మన ఇంట్లో సొంతంగా చేసుకునే తిండి మనం తినొచ్చు. ఎవడైనా శత్రువు పెడతాడు చూసావా, ఉన్న పొజిషన్లో ఉండి, అతడైనా అతడి యొక్క రుచిగల పదార్థాలు తినట కంటే నీ ఇంట్లో కూర్చొని నువ్వేం తినొచ్చో తెలుసా? ప్రేమ గల చోట ఏం తినొచ్చట? హ్యాపీగా. కొంతమంది అంటే అబ్బా నేను పచ్చడి నుంచి చాలా రోజులు అయిందేవా, ప్రేమతో పెట్టినోడు ఏమంటాడంట, భలే అన్నాడు చూడండి. అసలు ఎక్స్పెక్ట్ చేస్తారా మనుషులు అనుకుంటే డెఫినెట్గా మనుషులు అనుకునేది అదేరా బాబు అన్నట్టు ఇక్కడ రాయబడి ఉంది చూడండి. ఎదుటివాడి మేలు ఓర్చలేని ఒక నిమిషం అమ్మా చూడండి. సరే, అక్కడ నుంచి చదివేసి ఎదుటి వాని మేలు ఓర్చుకోలేని వానితో కలిసి ఏం చేయొద్దంట? మనకి తెలుస్తుందండి వీడు మన మేలు కోరుకుంటున్నాడా కీడు కోరుకుంటున్నాడా అని. అంతటి రాజుకి తెలియలేదు హామాను తనని ఏం చేస్తున్నాడు. అవునా కాదు? హామాను మోసం చేస్తున్నాడని తెలియక రాణి అని ఎస్తేరు పిలిచినప్పుడు ఏం చేశాడట? రాజు భోజనానికి వచ్చేసి హామాన్తో ఏమన్నాడు? హామాన్, నాకు రాజుగారితో భోజనం ఏర్పాటు చేశారు తెలుసా అని తన ఇంటికి వచ్చి ఆనందంతో చెప్పుకున్నాడట. కానీ ఆ భోజనం వెనక దాగి ఉన్న రహస్యం ఏంటో, ఉపాయం ఏంటో ఆలోచించారా? ఇక్కడ అంటున్నాడట, తన ఆంతర్యంలో ఏమంటాడు తెలుసా? వాని రుచిగల పదార్థాలు ఆశించకు, ఎందుకంటే అట్టివాడు, నేను చదువుతాను, అట్టివాడు తన ఆంతర్యంలో అంటే తన హృదయములో ఏం చూసుకుంటాడట అండి? ఏం చూసుకుంటాడట? మొహం కాదమ్మా, లెక్కలు. ఆలోచించారా? ఎంత ఖర్చు అయింది, ఎలాగెంత పెట్టాలో అవసరం అంటావా? కొంతమంది ఆ బ్యాచ్ ఉన్నారండి, నువ్వు పెట్టేటప్పుడు పెట్టాలి అని మనసులో వచ్చినప్పుడు లెక్కలేమా? ఆలోచించావా? ఒక ప్రణాళిక బద్ధంతో ఆడికి కూడా ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అనే మాట నోటి వెంట రానేమా? జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడే ఆ మాట మనకు అనుకుంటే ఏమన్నాడు తెలుసా? నువ్వేం విత్తుతావో అదే పంట కోసుకుంటావు. ప్రేమ విత్తావనుకో దేవుని దగ్గర నుంచి ప్రేమ పొందుకుంటాం. పక్షపాతం విత్తుకున్నావు అనుకో, నేను అసలు పక్షపాతం లేను అండి, కానీ నువ్వు చేసిన దానికి నీకు మీద నేనేమి ఇవ్వాలి? ఉగ్రత చూపించాలి. మన ఉగ్రతకి పాత్రలు అవ్వటానికి దేవుడు పిలవలేదు, రక్షణకి పాత్రలు అవ్వటానికి దేవుడు పిలిచాడు, మనమైన సాక్షులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. అందుకని అన్నాడు, వాడంట ఆంతర్యంలో తిను తిను త్రాగు త్రాగు అని అంటాడు, కానీ
నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చు. అర్థమైందండి? నేను కూడా భోజనాలప్పుడు కొన్ని తమాషాలు చూస్తూ ఉంటా. వాళ్ళు అది దానివల్ల ఉపయోగం ఏమి ఆలోచించాలండి. తిను అంటారు, తాగు అంటారు, కానీ ఏమంటారట? అది హృదయంలో నుంచి మాత్రం రాదండి. అందుకని మనం అది గ్రహించుకోవాలంటే దేవుడిచ్చే జ్ఞానం మనకు కావాలి, దేవుడిచ్చే వివేకం మనకి రావాలి. ఎందుకంటే ఇలాంటి వారే మనల్ని అపాయంలో పడేస్తారు. ఆలోచించారండి. చాలామంది భోజనం పెట్టేటప్పుడే అన్నీ అడుగుతూ ఉంటారు. తెలివైన వాళ్ళు ఎలా ఎస్కేప్ అవుతారో తెలుసు. పెట్టేటప్పుడు నన్నేం అడక్క, ఎస్కేప్ కదా. మరి వాళ్ళకి దొరికేది అక్కడే టైం. కానీ ఎందుకంటే వాళ్ళకి తర్వాత సమయం ఇయ్యట్లా పాపం. ప్రతి భార్య గోల ఇది. అనేక మందికి అవకాశం ఇస్తారు, అనేక మంది ఆలోచనలకి చక్కటి సలహాలు, కానీ నా బాధ, నా అవసరత ఎప్పుడూ గ్రహించలేదు అని అనేక మంది భార్యలు చెప్పే బాధ. వాళ్ళ బాధ ఏంటో తెలుసా? వీళ్ళు అడిగే కోరికలన్నీ తీరుతూ ఉంటే మనకెక్కడ. పక్కన వాళ్ళు ఎవరైనా లేదని అడిగారనుకో, కాళ్ళు ఎగరేస్తాయినా నేను ద బెస్ట్ అనిపించుకోవాలి కదా. ముందు కుటుంబం వాళ్ళ దగ్గర అనిపించుకోండి. ఎందుకంటే నీ గురించి సాక్ష్యం చెప్పాల్సింది మొట్టమొదటి నీ కుటుంబం వారి. కొన్ని వింటున్నప్పుడు పని తమాషా, అమ్మా వీళ్ళ అలానా అనే ఆ ఆశ్చర్యాన్ని వ్యక్తపరచాల్సిన పరిస్థితిలోకి వెళ్తున్నాం. వద్దండి, మనం క్రీస్తు సాక్షులుగా బ్రతుకుతాం. ఇంట నుండను బయట నుండినను మనము క్రీస్తు బిడ్డలుగానే ఉంటాం. క్రీస్తు మెచ్చేవి చేద్దాం. ఇక్కడ అంటున్నాడు కదా, అవి హృదయములో నుండి వచ్చు మాట కాదు. కాబట్టి వాళ్ళు ఏమంటారట? నీవు తినిన దాన్ని ఏం చేస్తావు? కక్కివేయుదువు. నీవు పలికిన ఇంపైన మాటలు కూడా అక్కడ ఏమవుతాయి? పోనీ నువ్వు తింటూ వాళ్ళకి ఏమైనా మంచి మాటలు చెప్పి కాస్త దేవుడి గురించిన మాటలు కానీ, లేకపోతే ప్రేమపూర్వకమైన మాటలు, వాళ్ళు ఎలా మారితే బాగుంటుంది, వాళ్ళు ఎలా అభివృద్ధి చెందితే బాగుంటుంది, వాళ్ళ మేలు కోరుకునేవి ఏం చెప్పినా కూడా అవి ఏమైపోతాయి అంటే అలాంటి వాళ్ళకి వ్యర్థమైపోతాయండి. జాగ్రత్తగా ఉంది. 3 వచనాలు కూడా ఆ తిండి గురించి చెప్తూ కింద నుంచి కూడా వాళ్ళు నీకు పెట్టినా నీ మేలును కోరుకునేవారు కాదు, కానీ దేవుడు మన యొక్క జీవాహారాన్ని పెడుతూ ఓర్చుకుంటూ ఏం కోరుకుంటున్నాడో తెలుసా అండి? నేను మీ మేలు కోరడానికి నన్ను నేను రిక్తునిగా చేసుకున్నాను, నన్ను నేను నా శరీరాన్ని నలగొట్టుకున్నాను. యెషయా గారిని ఒకసారి చూద్దామా? ఆ మాటలు మననం చేసుకోకుండా మనము ముందుకి వెళ్ళలేమండి. దేవుడు ఎంతలా మనకి జీవాహారాన్ని ఇవ్వడానికి, ఎంతలా తన యొక్క త్యాగాన్ని మనకు చూపించడానికి, మరి ఆయన పడిన శ్రమ ఎలాంటిది అంటే 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. 3 నుంచి చూద్దాం. మనము అతన్ని తృణీకరించిన వాడో ఆయను. ఎంత సౌందర్యంలో, ఎంత స్వరూపం కలిగిన సొగసైన దేవుడో, కానీ మనం ఆయన తృణీకరించామంట. మనుషులంట ఆయన ఏం చేశారట అంటే విసర్జించారట. వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించేవాడుగాను, మనుషులు చూడనల్లని స్థితిలోకి వెళ్ళిపోయినా కానీ తృణీకరించబడిన వాడు ఆయన కనుక మనము ఆయనని ఏం చేయలేదట? లెక్కలోకి పరిగణ తీసుకోలేదట. రేపు దేవుడి యొక్క జీవ గ్రంథం యొక్క లెక్కలో మన పేరు లేకపోతే మనం విసర్జించబడతాం, మనం తృణీకరించబడతాం, మనం గుమ్మివేయబడతాం అనే మాట ఆ జీవాహారం పెడుతుంటే వెక్కసం అయిపోతుంది. గ్రహించలేని స్థితికి వెళ్ళిపోతున్నావే, ఆచరణలో పెట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతున్నావే. వాక్యం విన్నవాడు గొప్ప కాదు, వాక్యాన్ని 100 సార్లు పెట్టుకొని ఎడిదిరిగినట్టు అబ్బో నాకు అది తప్ప ఏమి వినపడకూడదు అనుకున్న బ్రతికినోడు గొప్ప కాదు. విన్న ఒక్క మాటైనా బుద్ధిమంతుడి కంటే గద్దింపుతో కూడిన ఒక్క మాట మేలంట.
వాక్యం ఎంత తిన్నామన్నది కాదండి దేవునికి కావాల్సింది. వాక్యానుసారమైన జీవితంలో ఎంత నడిచాం. మీరు అనుకుంటున్నారు సిలువు మీద ఉన్న వ్యక్తిని దేవుడు రక్షించాడు అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తి పలికిన మాట ఏంటో తెలుసా? మనకైతే ఇది న్యాయమే, ఆయన ఏ పాపము ఏ తప్పిదమో చేయలేదు. ఆ ఒక్క మాటను బట్టి ఆలోచించారండి? ఎప్పుడైనా గ్రహించారా? అంటే అతనికి వాక్యం తెలిసిందా లేదా? ఒక్కతైనా తెలిసిందా లేదా? అంటే ఈ తప్పు నేను భరించడానికి, శిక్ష నేను భరించడానికి కారకుడనే అని ఒప్పుకున్నాడు. తను తాను చేసింది తప్పు అని పశ్చాత్తాపడ్డాడు కాబట్టి క్షమించబడ్డాడు. ఈనాటి క్రైస్తవులు అనుకుంటూ, ఈనాటి దేవుని బిడ్డలము అని అనుకుంటూ వాక్యం వింటున్నాం కానీ సరళతలో లేకపోతున్నాం. వాక్యం వింటున్నాం, పవిత్రత కలిగి జీవించలేకపోతున్నాం. అలాంటి వారందరికీ దేవుడు కొరడా విసురుతాడు. ఇప్పుడు దేవుడి మీద పడిన కొరడాలు రేపొద్దున నీ మీద పడతాయి. అందుకని అంటున్నాడు చూడండి ఆ 5వ వచనంలో, మనమంట దేవుడిని ఎలా చేస్తామంటే నిత్యముగా అతడు మన రోగాల్ని భరించాడు, వ్యసనాన్ని వహించాడు. మనము దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచుకుంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఇక్కడ ఏం చేయబడ్డాడట? అర్థమైందండి? అతిక్రమ క్రియలు అంటే సరైన జీవితం లేదు మనలో. ఈ లోకపరమైన ఆలోచనలతోనే బ్రతికేస్తున్నాం. సకల దుర్నీతికి దురాశలకి లోనైపోతున్నాం. ఎంతకేళ్ళకి లోకమాలిన్యం అంటించుకుంటున్నాం కానీ దేవుడిచ్చే ఆ యొక్క శుభ్రతలో బ్రతకలేకపోతున్నాం. వాక్యమే నా మలినాన్ని కడుగుతుంది, వాక్యమే నన్ను శుద్ధీకరిస్తుంది, వాక్యమే నా త్రోవను సరళం చేస్తుంది, వాక్యమే నా ఆత్మకు దీపము లాంటిది తెలుసు. అని తప్పిపోతున్నాం. అంటే నువ్వు గ్రహింపులోకి వెళ్ళట్లా. నీ దగ్గర ఉన్న సాధనాన్ని నువ్వు వాడటం తెలియట్లా. దేవుని పట్ల నమ్మకం ఉందన్నవాడు గొప్ప కాదు, కానీ నమ్మకం ఉన్నది అన్నవాడు దాన్ని డాలులా ఉపయోగించినప్పుడే అతడు ఈ యొక్క లోకపరమైన అపవాది పెట్టే అగ్ని బాణములన్నింటినీ గురించి కూడా తప్పించుకోగలడండి. అందుకని అంటున్నాడు, యెహోవా మనందరి దోషాల్ని అతని మీద వేసుకున్నాడు, దౌర్జన్యం బాధింపబడినా కూడా నోరు తెరవలేదు. ఎవరి కోసం అనుకుంటున్నారు? కేవలం మన అతిక్రమ క్రియలను బట్టి చేసిన పాపముల వలన దేవుడు ఇంతలా కృషించిపోయాడు. ఆయనట అన్యాయపు తీర్పు నుండి కూడా అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. కానీ అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు. అర్థమైందండి? నీ తరములో ఈ దేవుని యొక్క ఈ యొక్క అతిక్రమ క్రియలను బట్టి, నీ అతిక్రమ క్రియలను బట్టి దేవుడు ఎంతలా నలగొట్టబడడానికి కారణం తెలుసు కూడా ఇంకా నువ్వు వాక్యానుసారమైన జీవితంలో లేక, తిండికి గనక లెక్కలేసుకున్నట్టే వాక్యానికి కూడా లెక్కలేస్తూ వాక్యానుసారమైన జీవితంలోకి వెళ్ళక, వాక్య గ్రహింపులోకి వెళ్ళక, దేవుని సన్నిధిని మానేస్తూ కూర్చుంటే లోకమనే ఆశల్లోనే బ్రతికేస్తావు. జాగ్రత్త. అపవాది ఈజీగా పిక్ చేసుకుంటుంది. నేను ఇలా తీసి ఇలా వేస్తుంది నరకంలో. అంతే. దేవుడి ప్రయత్నం ఏమో ఎప్పటికప్పుడు నేను వాక్యం ఎట్లా లాగాలని. నువ్వు వద్దు అని కథలకు ఇక్కడే ఉంటే ఒక్క అడుగు నువ్వు ముందుకే దేవుడు నిన్నుండి నీ తోడు ఉండి నీ చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆ ఒక్కడుగు ఇంతకు కూడా ఆలోచిస్తున్నావంటే నీకు దేవుని ప్రేమ తెలియట్లా, దేవుని పడిన బాధ తెలియట్లా, దేవుడు నీ కోసం పడిన ప్రయాస తెలియట్లా, వాక్యముగా నువ్వు జీవించట్లా. కాబట్టి లోకపరమైన ఆ యొక్క శరీర ఆహారాన్ని కోసం దేవుడు అంత చెప్తే, జీవాహారం కోసం తెలిసి దానికోసం ప్రాకులాడి వెతుకులాడి పట్టుకొని తర్వాత చేజార్చుకుంటే మనకి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతాం. దేవుడి యొక్క కను క్షమిస్తూ కూర్చోదు, తప్పకుండా ఉగ్రత పాత్రలము అవుతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి,
క్రీస్తు గూర్చిన జ్ఞానముతో మనం ఎదగలిగితే మన జీవితాలలో మనము తప్పకుండా దేవుడు ఇవ్వగలిగిన దానికి ఉంటాం. చూడండి, అందుకే 9వ వచనంలో అన్నాడు, అతడు మరణమైనప్పుడు 23:9 సామెతలు 23:9 నీవు తినినప్పుడు చెప్పిన మంచి మాటలు బుద్ధిహీనుడికి వ్యర్థమైపోతాయి. బుద్ధిహీనుడు వినగా అసలు నువ్వేం చేయొద్దంటున్నాడు. అర్థమైందండి? బుద్ధిహీనుడికి అసలు నువ్వు దగ్గర మాట్లాడకు. అట్టి వాడు నీ మాటలలో నుంచి వచ్చే జ్ఞానాన్ని కూడా అర్థమైందా? పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము, తల్లిదండ్రులు లేని వారి పొలములోనే నీవు చొరబడకూడదు. ఈ మాటలు ఎవరు చెప్తారు? దేవుడే రాయించాడు సులిమాన్. ఇలాంటి పాపపు కార్యాలు మనుషులు చేస్తారు కాబట్టి ఈ పాపపు కార్యాలు చేసిన వారి యొక్క జీవితాల్లో ఇలాంటివి జరుగుతాయి. జాగ్రత్త ఉండాలి, అలర్ట్ ఉండాలి. లేకపోతే మనం పడిపోతాం, జారిపోతాం, కురిసించిపోతాం. దేవుడు మనల్ని అగ్ని యొక్క పరీక్షల్లో నుంచి బయటికి తీసిన, ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరుకులోనే ఉంచను, అపాయంలో ఉన్నను కేవలం ఉపాయం లేని వారము కాదు. అక్కడ ఇంకా అంటారు చూడండి, మనము నశించుచున్నాను ఆ మాట ఉంటుంది చూడండి 2 కొరింథీ 5లో, పడద్రోయబడినను నశించు వారము కావు. మనుషులు ఎవరన్నా నిన్ను పడేసే స్థితికి తీసుకెళ్ళారు. మనకు తెలిసిన ఆ యొక్క 3 వ్యక్తులు అగ్నిగుండంలో పడద్రోయబడినను వాళ్ళు నశించిపోయారా అండి? దేవుని యొక్క మంచి జ్ఞానంలో ఎదిగారు. ఇంకా అంటాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు. అర్థమైందా? యేసు జీవం నీలో ఉంటే నీ శరీరం ద్వారా ఆయన క్రియలు ప్రత్యక్షపరచటానికి యేసు యొక్క మరణ అనుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ ఏం చేయాలి? వహించుకొని పోవచ్చున్నాము. అందుకని యేసు మరణమును గురించి, యేసు ప్రభువారు నీ కోసం పడిన అతి కఠినమైన బాధల పరిస్థితి నుంచి నువ్వు ఎప్పుడూ కూడా మరిచిపోమాక. ఆ అనుభవాన్ని కనుక నువ్వు శరీరంలో ఉంచుకుంటే శరీరం దురాశలకు లోనవ్వదు, లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళదు, లోకంలో ఉండి దేవుని సన్నిధిని మానుకోమని చెప్పదు. అందుకే అన్నాడు, దేవునికి భయపడి పాపానికి దూరముగా. అర్థమైందండి? ఇప్పుడు మనుషులు దేవుని భయం లేకే పాపానికి దగ్గరైపోతున్నారు, దేవునికి దూరం అవుతున్నారు. దానివల్ల ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అపాయంలో, తెగుల్లో పడిపోయి తర్వాత దేవుడా నన్ను ఎందుకు వదిలేస్తావు అంటున్నారు. వదిలేసింది దేవుడు కాదండి, మనమే వదిలేస్తున్నాం. రక్షణ విలువ తెలుసుకుంటే, అది నీకు ఎంత ఉపయోగకరమో తెలుసుకుంటే, అది నీకు సరళత గురించి నేర్పుతుంటే, దేవుని యొక్క జీవము గురించి తెలుపుతుంటే అసలు దేవుని సన్నిధికి ఎప్పుడు పరిగెత్తాలి అనిపిస్తుంది. తహతహలాడిద్దంట లోపల హృదయం, నెట్టుతా ఉంటుందట, త్వరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు. అదే నువ్వు దేవుని గురించిన ఆ జీవం కోసం పోరాటం లేకపోతే ఏమైందిలే, ఇప్పుడేగా మొదలెట్టాను, 8ంటికి అన్నారు, వెళ్ళొచ్చు. 8ంటి నుంచి ఇక్కడ ప్రయాస పడుతూ ఉంటే కనీసం ఈ రోజు పాడిన పాటలు 8-9 పాటలు. ఆలోచించండి. మనందరం జ్ఞానం, వివేకం గలవారమేగా. తర్వాత మళ్ళీ 12 అవ్వగానే టింగు తిరుగుతూనే ఉంటుంది, గంట కొట్టినట్టుగా తిరుగుతూనే ఉంటుంది. మరి ఇక్కడ ప్రయాసపడేవాళ్ళు ఆలోచించండి. ముందు మనకి సమయాన్ని పాటించడం వస్తే మనం ఆటోమేటిక్గా దేవుళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. వాక్య గ్రహింపు లేదు, వాక్యానుసారమైన జీవితంలో లేకపోతే మనలో ఆ యొక్క తపన అనేది కలగదు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో మనము బుద్ధి గలవారిగా ఉందాం, వాక్యానుసారమైన జీవితం ఉందాం. పడిపోవద్దు. క్రీస్తు మన కోసం ఎంతగా నలగ కొట్టపడ్డారో ఆ జీవము, ఆ యొక్క మరణానుభవం మన యొక్క శరీరంలో ఎప్పుడూ కూడా కనపడుతూ ఉన్నప్పుడు మనము తప్పిపోయే స్థితిలో కాదు, పడిపోయే స్థితిలో కాదు. ఎప్పుడు స్థిర బుద్ధి, శుద్ధ హృదయంతో క్రీస్తుని కలిగి జీవించే వారిగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మా ప్రియుడా యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ అమూల్యమైన మాటలు మీరు మాకు అందించారు.
నేను ఈ లోకపరమైన శరీరం గురించి అంతగా చెప్పినప్పుడు మీ జీవాహారం గురించి దాన్ని వెండిని వెతికినట్లు అపరంజిని వెతికినట్లు దాన్ని సంపాదించుకుంటే దేవుడు తెలివి జ్ఞానం వివేచన ఇచ్చి ఏది మంచో ఏది చెడో నీకు తెలియపరుస్తాడు. ఎందుకంటే బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ప్రభు మీ ఎందుకు గుప్తములై ఉంది. క్రీస్తుని గురించిన మరణానుభవం నీ శరీరంలో తెలుసుకొని ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే అనుభవంలో నువ్వు జీవించాలి అంటే నీలో పవిత్రమైన భయం ఉండాలి, వాక్య గ్రహింపు ఉండాలి, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. వీటి గురించి ఎప్పుడన్నా ఆలోచించావా అని ప్రభావం మీరు హెచ్చరిక రూపకంగా మాతో మాట్లాడిన మాటలను బట్టి మేము చింతిస్తున్నాం ప్రభా. ఈ సాక్షిగా జీవించలేకపోతే మా యొక్క పనుల వల్ల క్రియల వల్ల నీ నామానికి మహిమకరమైన స్థితిలో లేకపోతే పడతామంటున్నాం. కానీ నీ జీవాహారం మాకుంటే ఎటు పోయినను అపాయంలో ఉన్నను పడద్రోయబడను నాయన ప్రభు, ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా మేము ఎత్తబడే స్థితిలోనే ఉంటామని, తప్పించబడే స్థితిలోనే ఉంటామని, జీవం గలవారిగా ఉంటామని, మీ జీవాహారంలో అంత బలం ఉందని మీరు మాకు తెలియపరిచారు. నిన్న మాటలు నిబిడల యొక్క హృదయాలు నీరు కట్టి ఫలింప చేయమని నన్ను వాడుకున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున ఈ మనవులన్నీ కూడా మీకే స్తుతించి అర్పించి అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.